బీసీ సప్లాన్ పెడతామన్నారు, 20,000 కోట్లు అన్నారు, 11,000 కోట్లు పెట్టి 2,000 కోట్లు ఖర్చు చేసిరు. చూసిరా ప్రజలారా ఎంత మోసం జరుగుతూ ఉందో. సంక్షేమం, ఎంబీసీ కులాల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ మంత్రి ఉన్నాడా? పెట్టిరా? ఈ మేనిఫెస్టోలో ఏ ఒక్కటి అమలు చేసినా కాంగ్రెస్ పార్టీ చూడు శాఖ లేదు. అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధి కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ యువత చిరు వ్యాపారులు నిర్వహించేందుకు మరి ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు అన్నారు. 10 పైసలు ఇవ్వలేదు దొంగలు, 10 పైసలు ఇవ్వలే. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు. బీసీ ఐక్యతా భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఉందా? చేయలే కదా. ఇది పోయింది. ఇక విద్య, ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో కొత్త డిగ్రీ కళాశాల. ఎక్కడ లేదు. 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్. ఈ మొత్తం తర్వాత పాత ఫీజు రియంబర్స్మెంటే ఇప్పటిదాకేలే. ఇవి అమలు చేయలే. చేతి వృత్తులకు సాయం చేస్తామన్నారు. వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కుమ్మరి, స్వర్ణకారుల వంటి నేత వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేత. ఈ లైవ్ చూస్తున్న దాంట్లో ఎవరైనా ఈ వర్గాల బిడ్డలుంటే, మా బీసీ బిడ్డలుంటే మీరు చేయండి బాయ్ సాబ్. మీకు వచ్చిందా ఒక్కసారి చూడండి. రాలే. ఎందుకు ఇస్తలేర్రా ఇవన్నీ అంటే, వాళ్ళకి 1000 రూపాయలు వారేస్తే ఓటు అమ్ముకుంటారా, వాళ్ళకి ఆత్మగౌరవం ఎక్కడదని మాట్లాడుతున్నారు దొంగలు. ఇలా బీసీలమంతా ఒక్కటైన బిడ్డ రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో, నా బీసీ జాతి నోట్లే మట్టి పోసినావు కదా, నీకు చెప్తా ఉన్నా, నీ రాజకీయ సమాధి చేసేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బరాబర్ చేస్తూ పెడతాం బీసీలం. ఇంకా గీత కార్మికులకు మరియు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ అర్హతనే మిగతా అన్ని చేతి వృత్తులకు వచ్చిందా? అయ్యా ఇవన్నీ కదా వచ్చిందా పింఛన్ చేతి వృత్తులకు? బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సాయం అన్నాడు. ఎక్కడ కనీసం ఎన్నికలన్నా పెట్టిండా 10 లక్షల తర్వాత? అది కూడా పెట్టలే. వివిధ సామాజిక వర్గాల హామీలకు ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి చేరుస్తా అని చెప్పి ఈ జీవో మెన్షన్ చేసిండు. ముత్రాసు తెనుగోళ్ల సామాజిక వర్గాలను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి తెస్తామన్నారు. ముదిరాజు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ కోటేశమంటే ముందు ఇది ఒక్కసారి ఆలోచన చేసుకోరు, వీళ్ళు తెచ్చిరా లేదా అని. ఇక గంగపుత్రులు, మత్స్యకార హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్యాభివృద్ధి బోర్డు ఏర్పాటు. ఆ తర్వాత ఆక్వాకల్చర్ ప్రోత్సాహం, క్యాప్టివ్ సీడ్స్ నర్సరీలు, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాలు. మత్స్య సంపద అభివృద్ధి చేయకపోగా ఉన్న మత్స్య సంపదను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. గొల్ల కుర్మలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణన్నారు. అధికారంకి వచ్చిన 100 రోజులు అయిందానా, ఇలా బొంద మీద పెట్టినట్టు 1000 రోజుల దగ్గరకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏమైందా? 100 రోజుల్లోనే 2వ దశల గొర్రె పంపిణన్నారు. ఏం వచ్చిందా గొల్ల కుర్మ సోదరులారా? కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం. గౌడ్లకు ఈత చెట్ల పెంపకాన్ని ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు ఇచ్చిరా, ఉన్నాయి గౌడ్లే గుంజుకున్నారు. ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90% సబ్సిడీ. మద్యం షాపుల లైసెన్స్లో గౌడ్లకు ప్రస్తుతం ఉన్న 15 నుంచి 25% పెంపారు. పెంచినా పెంచలే. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు జనగామ జిల్లాగా పేరు మారుస్తా అన్నాడు. మార్చిండా? జనగామలో ఓటేయబోతున్నటువంటి గౌడ సోదరులారా చేసిందా ఇది కాంగ్రెస్ పార్టీ? ప్రాజెక్టులకు రెడ్డి పేర్లు పెట్టుకున్నారు. ప్రాజెక్టులకు రెడ్డి పేరు, పాలమూరు ప్రాజెక్టుకేమో జైపాల్ రెడ్డి పేరు, ఇంకో దానికి రాజనారాయణ రెడ్డి పేరు, ఇంకో దానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు. మీ అయ్యా జాగీర్ల లెక్క ఏంద్రాబాయి ఇదంతా? మాకేమో హామీలు, మీ ఏమో అమలా. ఇంకా మున్నూరు కాపు, తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేది సబ్సిడీ రుణాలట. కార్పొరేషన్ లేదు, రుణాలు. మీ బతుకులు జడగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుడతా ఉన్నారో, ఎందుకు హామీలు ఇస్తారో, మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు సర్వనాశనం అయిపోయారు జనం. పద్మశాలీలు, జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ల ఏర్పాటు, పద్మశాలీలకు పవర్ లూమ్స్ మరియు పరికరాలపై 90% సబ్సిడీ అన్నాడు. ఒక్క అనా పైసలే, అనా పైసా పద్మశాలి సోదరులారా, ఒక్క అనా పైసా. విశ్వకర్మలకు, మంగలి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మర్లకు 90% సబ్సిడీతో టూల్ కిట్లు ఇస్తాడట. ఏడనా ఇచ్చింది ఒక టూల్ కిట్ చూపెట్టవా నీ ముఖానికి రేవంత్ రెడ్డి, చూపెట్టు నీ ముఖం. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు, భూమి కేటాయింపట. ఏడ చేసినావు చూపెట్టు. రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్ రోమెంట్స్ ఏర్పాటు చేసుకునేది 10 లక్షలట. ఇచ్చిండా రజక సోదరులారా?
2.5 అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధోబీఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్ల కేటాయింపున్నాడు. ఒక్క అనా పైసా ఇయ్యలే. ఈ బీసీలారా మీరు చూడాలి. ఇంకా తెలంగాణ ఉద్యమ అమరవీరుల సంక్షేమానికి 250 గదాల స్థలం ఇస్తాం తెలంగాణ ఉద్యమకారులకు అన్నాడు. 2 గదాల జాగ లేదు, బొంద పెడతాను కూడా జాగ లేకుండా అయిపోయింది. వ్యవసాయం వడ్డీ లేని పంట రుణాలు 3 లక్షల వరకు అందజేస్తామన్నారు. ఇంకేం చెప్పారు అనుకుంటున్నాం? ఇగో ఇలా దొంగ మేనిఫెస్టో చూడ్రి. ఈ దొంగల కోటేస్తే మన 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 కొరివి మనం పెట్టుకున్నట్టే. ఇంకా చూడ్రి ఏమేం చెప్పిండు. ఒక్కటే వీళ్ళు చెప్పింది. రోజు ప్రజా దర్బార్ ఉంటుందట. ముఖ్యమంత్రి క్యాంపు కార్యం ప్రతిరోజు ప్రజా దర్బార్ అట. ముఖ్యమంత్రి దిక్కులేడు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా దర్బార్ నిర్వహిస్తారట. ఉన్నదా ఎవడన్నా ఎమ్మెల్యే కూర్చుంటుండా? బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన వివిధ కుంభకోణాలు అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏం చేసినా కాంప్రమైజ్ అయి పైసలు తీసుకోలే రేవంత్ రెడ్డి. పౌర సేవల హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కొరకు సమగ్రమైన పోర్టల్ లేదు, నోటీస్ లేదు. ప్రజా ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్, అది మోసమే. ఇక కొత్తగా ఏర్పాటు చేసి జిల్లాకు పివి నరసింహారావు కొత్తగా నేను ఏ జిల్లా ఏర్పాటు చేస్తలేనని వరంగల్లో చెప్పింది నిన్న. ఎందుక రేవంత్ రెడ్డి గిన్ని పచ్చి మాటలు, పచ్చి మోసం? మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఏవా రేవంత్ రెడ్డి? ప్రతి నెల 2500 రూపాయలు ఏవి మహిళలకు? 500కే గ్యాస్ బిడ్ అని చెప్పి 1000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000. కౌలు రైతులారా వచ్చిందా? లెక్కలు తీసి పక్కకు పెట్టిన తప్ప వచ్చిందా ఒక్క రూపాయన కౌలు రైతులకు? ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ. ఇక వరి పంటకు క్వింటాలకు 500 బోనస్ అన్నారు. ఇక ఆ బోనస్ పైసలు పడితే పడ్డట్టు, లేకపోతే లేదు. నిజామాబాద్ నుంచి నాకు ఒక ఆయన ఫోన్ చేస్తా ఉన్నాడు, గడికొప్పారి. ఇక చూడు, ఇక చూడు, ఇక రైతు భరోసా స్కీమ్ ఈజ్ ఆన్ పోస్టర్, రైతు గోసా ఈజ్ ఆన్ ద గ్రౌండ్ రియాలిటీ. ఇప్పటిదాకా ప్యాడీ బోనస్ అమౌంట్ క్రెడిట్ కాలేదన్నా అని చెప్పి పెట్టిరు. బోనస్ పైసలు లేవు. ఇక గృహజ్యోతి 200 యూనిట్ల ఫ్రీ అన్నారు. 1000 రూపాయల కరెంట్ వస్తుంది, కరెంటు బిల్లు వస్తూ ఉంది. ఇందిరమ్మ ఇండ్ల గురించి 250 గజాల స్థలం ఇస్తాం ఇంటి లేని వాళ్ళకు, ఏది ఇల్లు జాగా లేని వాళ్ళకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పారు. 5 లక్షలు ఇస్తామన్నారు. 250 గజాలు లేదు, లొటాఫీస్ లేదు, ఏమీ లేదు. కట్టుకున్నోనికి బిల్లు గతి లేదు. యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు వచ్చిందా విద్యార్థి సోదరులారా? భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అట చూడు. ఉన్న స్కూళ్ళకు పైకప్పులు ఇచ్చిపోయి కింద పడతా ఉన్నాయి. చేయుత పెన్షన్ 4000కు పెంచుతాం, 2 రోజులు ఆగుర్రి అన్నడా. 4000 పెన్షన్ ఇస్తామని ఇప్పటిదాకా అతి గతి లేదు. ఇది దొంగ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అన్నాడు, అదేటు పీకిందో. ఇక వరంగల్ రైతు డిక్లరేషన్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామన్నారు. చాలా మందికి రుణాలు మాఫీ కాలే. ఇందిరమ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 అన్నారు. ఒక్క పైసా ఇయ్యలేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీని తుని బతుకు జడ. ఇదొక పార్టీ ప్రజలను మోసం చేసే పార్టీ. మరీ ముఖ్యంగా బీసీ సోదరులారా, ఎస్సీ ఎస్టీ సోదరులారా, మీ కొంపలు కూడా ముంచిండు. యూత్ డిక్లరేషన్లని అవ్వని ఇవ్వని ఎట్లా కాంగ్రెస్ పార్టీకి సావు అయితే ఉత్తగరాదు, పురుగుల వాడి చచ్చిపోతుంది. చెప్తా ఉన్నా కదా. ఇంకా ఆడ కూర్చొని చెప్తా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి అర్హతనే లేదట. నీకేం అర్హత ఉంది? లొటపీస్ అర్హత. నువ్వు దొంగవు తయారైనవు బీసీల పాలిట. యూత్ డిక్లరేషన్, ఇగో పారదర్శక ఉద్యోగ నియామకాలు, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రియంబర్. ఈ ఈడబ్ల్యూఎస్ ఎవరు తీసుకొచ్చిండ్రా గాడిది కొడుకులారా? యువ మహిళా సాధికారిత, చివరిలో ఎస్సీ ఎస్టీ, ఇగో ఎస్సీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ 18% పెంచుతామన్నారు. ఎస్సీ రిజర్వేషన్ పెంచినానా ఎస్సీ సోదరులారా? అంబేద్కర్ అభయాస్తం కింద ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నాడు. ఒక్క అనా పైసలు ఇయ్యలే. ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కాంట్రాక్ట్లల్లా, అవి ఇయ్యలే. ఇందిరమ్మ పక్కా ఇండ్లు ఇస్తామన్నారు, అవి ఇయ్యలే. అసైన్ భూముల పునరుద్ధరణ అన్నారు, అది లేదు. పోడు పట్టాల పంపిణీ అన్నారు, అది లేదు. సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం తీసుకొస్తారని ఈ పథకం కింద ప్రతి గూడెం తండా గ్రామ పంచాయతీలకు 25 లక్షల కేటాయింపన్నాడు. ఇప్పుడు ఒక్కొక్క గూడానికి 50 లక్షలు బాకీ ఉన్నట్టు, అవునా? ఎస్సీ కార్పొరేషన్ల ఏర్పాటు అన్నాడు, 750 కోట్ల నిధులు మంజూరు అని చెప్పిండు. 7 కోట్లు కూడా ఇయ్యలే.
ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు అని చెప్పిండు, అది ఎటుపోయిందో. కొత్తగా 5 కొత్త ఐటీడీఏలు, 9 సూపర్ స్పెషాలిటీ. అరే ఈ అమ్మ ఏంద్రాబాయ్ ఇదంతా. ఇంత మోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని చూసిన తర్వాత చెయ్యి గుర్తు మీద ఓటేయడం అంటే మన తల నరుక్కున్నట్టే లెక్క. చెయ్యి గుర్తు మీద ఓటేయడం అంటే ఇక బీఆర్ఎస్ సంగతి ఏంది? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా సేమ్. బీసీలకు రిజర్వేషన్లు రావద్దని అడ్డుకున్నటువంటి బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందంటేనే ఇంకా బీసీలారా అర్థం చేసుకోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఎట్లా ఉన్నాయో. ఇక ఇదే కేసీఆర్ ఏం చేసిండు, బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని డ్రామా ఆడి మనది పెంచకుండా కొత్తగా రెడ్లకు వెలమలకు రిజర్వేషన్ 10% రిజర్వేషన్ తీసుకొచ్చిండు. ఈడబ్ల్యూఎస్ మీద కేసీఆర్ తీసుకొచ్చిండు. ఈ దొంగలు చూడరు ఎట్లా ఉన్నారు. వీళ్ళ నాటకాలని కట్టడి చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి బీజేపీ నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే పరమానందే శిష్యులకు ఒక్కడు తక్కువనాడు. 8 మంది ఆయారాం గయారాం ఢిల్లీకి ఈడికి ఏమనంటే హిందూ ముస్లిం. ఇది అందుకోసమే బీసీ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా, ఇదంతా దొంగల ముఠ. లెక్కలన్నీ బయటపడ్డాయి. ఈ దొంగల ముఠాని మనం ఎదుర్కోవాల్సిందే. ఈ దొంగల ముఠాని ఓటు రూపంలో ఎదుర్కోవాలి. మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ ఉద్యమాన్ని నిలబెట్టండి. ఈ ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులైనటువంటి వారికి కత్తెర గుర్తు పైన ఓటేసి మీ అమూల్యమైన తీర్పునివ్వండి, మాకు శక్తినివ్వండి, ఇంకా కొట్లాడేటువంటి సత్తానివ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, జై బీసీ, జై తెలంగాణ, జై టీఆర్పీ.